సార్ అది జగన్ సార్ సీఎం అయిన కొత్తలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? దీని గురించి మీరు ఏం చెప్తారు సార్ మీ మాటల్లో? సీఎం అయిన కొత్తలో అంటే అది కొంచెం 151 సీట్లు గెలిచారు. తర్వాత ఇండియాలో హైయెస్ట్ మెజార్టీ అనుకుంటారు రాష్ట్రాల పరంగా. తర్వాత ఆయన ఆడిన దాకా పడింది పాట ఆయన ఏమనుకుంటా చేశాడు కనుక అప్పుడు ఎలా ఉంటాడంటే ఒక రారాజులా ఉన్నాడు అన్నమాట. అంటే మృగరాజులాగా రారాజులాగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడంటే కొంచెం భయంగా ఇంకా ఎక్కడి ఈ అంటే పొరుగు ప్రాంతాల నుంచి ఎవరు వచ్చి మనల్ని కొట్టేస్తారు అనేటువంటి భయం. కానీ ఓవరాల్గా ఏంటంటే ఆయనలో భయం చోటు చేసుకుంది. ఎందుకంటారు సార్ ఆ భయం? ఎందుకంటే ఆయనకి ఇక ఆయన ప్రభుత్వం మీద ఆయన పరిపాలన మీద వ్యతిరేకత ఎక్కువ చోటు చేసుకుంది. అంటే ప్రజలు ఆయనకి దూరం అయ్యారనే విషయం తెలుసుకున్నాడు. రాబోయే ఎలక్షన్లో ఎవరు వేస్తారు ఓట్లు అయిపోయినట్టు ఎవరు ఎలా గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు కనుక ఆయన నవ్వు హీ ఈజ్ నాట్ వెల్ హ్యాపీగా లేడు. ఏమో ఎటు నుంచి ఎవరు వచ్చి తప్పుకొట్టేస్తారో భయం అన్నమాట. ఇటు తెలుగుదేశం వాళ్ళు కొడతారా, అటు జనసేన పార్టీ వచ్చి కొడుతుందా ఏమో నమ్మరు. రాజకీయాలు ఎవరైనా ఎప్పుడైనా కొట్టచ్చు. అలాగే ఇప్పుడు ఇంతవరకు మిత్రపక్షంగా ఉన్నటువంటి ఆ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొడతారా? ఇప్పుడు ఏదో చాలా ప్రాణ సమానంగా ఉన్నటువంటి ఆ బీజేపీ పార్టీ వాళ్ళు వెనకమారుగా దొంగ దెబ్బ తీస్తారా? ఎవరు ఏం చేస్తారో తెలియనటువంటి ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ప్రజలకి మనం విన్నంత వరకు మంచి చేస్తూనే వచ్చారు. సో ప్రజలు కూడా సార్ని ఎంతో ఇష్టంగా ఎన్నుకున్నారు. సో అలా సీఎం అయ్యారు. ఇప్పుడు జగన్ సార్ ఎందుకు అలా భయంగా ఆందోళనకరంగా ఉంటున్నారు? సార్కి ఎక్కడి నుంచి విమర్శలు వస్తున్నాయి, ఎందుకని వస్తున్నాయి? ఎక్కడి నుంచి విమర్శలు వస్తున్నాయంటే ఏది వచ్చినా సరే పొగడ్తలు వచ్చినా విమర్శలు వచ్చినా ప్రజల నుంచే వస్తాయన్నమాట. ప్రజలు ఒక ఈ విధంగా పరిపాలన కొనసాగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు ఎప్పుడైతే అంటే పరిపాలన లేదో వాళ్ళు రకరకాల మాట్లాడుకుంటారు. పరిపాలన ఎప్పుడైతే వాళ్ళకి అందుబాటులో లేదో, ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళకి అందుబాటులో లేడో, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 3 సంవత్సరాలు కనబడలేదు. 3 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లోంచి బయటికి రాలేదు. అలాగే జగన్తాలు 151 మంది శాసనసభ్యులు కూడా పడుకున్నారు అంతే. ఎందుకంటే వాళ్ళు చాలా శుభం. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినట్టయితే ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదు. 2-3 మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చేవారు కానీ మిగతా వాళ్ళకి అపాయింట్మెంట్లు లేవు. లేకపోయినట్టయితే జగన్మోహన్ పరిపాలనలో బాగా పేటరేగిపోయిన వాళ్ళు ఎవరున్నారంటే ఆ కొడాలి నాని, నీ అమ్మ మొగుడు నా అమ్మ మొగుడు అని చెప్పి అమ్మ మొగుడితో ఊరిగా దూషించుకుంటాడు. ఇక పేరు నాని ఏదో పరిగమాని ఎదవ ఎటకాలన్నీ కూడా చేస్తాడు. అంటే వాళ్ళు తెలివితేటలు ఉన్నాయనుకుంటారు అన్నమాట. ప్రజల్లో ఎంతో వ్యతిరేకత వస్తుంది. ప్రజలు వాళ్ళు చూసి అసహించుకుంటారు. ప్రజలు భవిష్యత్తులో వాళ్ళ ముఖం చూడనే విషయం తెలుసుకోలేకపోతున్నారు. ఇకపోయినట్టయితే ఒక పిచ్చికొక్క కలిసినట్టుగా రోజా నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతుంది. సో ఇట్లాంటి 3-4 ఉన్నారు. ఈ 4 తాలూకు రాజకీయ భవిష్యత్తు ఏమిటి? గుండు సున్నా. ఈ రోజాని ఎవడు కాతచేయడు, అరుణ్ కుమార్ యాదవ్ని కాతచేయడు, పేరు నాన్ని కాతచేయడు, మన గొడాలి నాన్ని కూడా ఎవడు కాతచేయడు అన్నమాట. ఇలాంటి వీరితోనే మనకి వద్దు. ఇలా మన ప్రభువులు వీలా మనల్ని పరిపాలించేవాళ్ళు. ఈ 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఏదైనా ప్రజలకి మంచి జరిగే పని ఒకటే చేశారా అని అనుకుంటున్నారు. ఎందుకు ఆ ప్రజల దగ్గర నుంచి ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో అప్పుడే భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. తర్వాత మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంచెం జనం కొంచెం ఒక తిరుగుబాటు వచ్చింది. సో ఇవన్నీ కొంచెం ఎలాగైనా సరే ఇప్పుడు మనం జనంలోకి వెళ్ళి మన తాలూకు బలం ఏంటో తెలుసుకున్న తర్వాత మనం అనుకుంటే మన తరఫున బలమైన వాళ్ళు ఉంటారు కదా, 4 బలమైన వాళ్ళని వాళ్ళు కొట్టేశారనుకో మా భయం కదా. మన బలమైన వాళ్ళని నిలబెట్టినట్టయితే గుద్దుతో పడగొట్టిస్తారు. రేపు పొద్దున మనం ఏమవుతాం మనకి అంతే కదా గతి అనే ఉద్దేశంతో ఈరోజు
జగన్మోహన్ రెడ్డి చాలా ఆందోళనతో భయంతో ఉన్నాడు. అయితే ఇష్టపడి జగన్ సార్ని ఇష్టపడి ప్రజలు ఎన్నుకున్నారు. అవును. మరి ప్రజల నుంచి ఎందుకు విమర్శలు వస్తున్నాయి అంటారు? అంటే ఇష్టపడి ప్రజలు ఎన్నుకున్నారు కరెక్టే. మాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను రాజన్న రాజ్యం తీసుకొస్తాను. రాజన్న రాజ్యం అంటే ఏమిటి? రాజశేఖర రెడ్డి గారి తాలూకు రాజ్యం మాట. ఆయన బాగానే పరిపాలించాడు. ఆయన అంతకుముందు ఎంతైతే తిన్నాడో లేదో మనకు అనవసరం, కానీ ప్రజలను మాత్రం బాగా పరిపాలించాడు. అంతకంటే బాగా పరిపాలిస్తాను అన్నాడు. అది ఒక్క అవకాశం ఇవ్వమన్నాడు. ప్రజలు నమ్మారు, ఒక అవకాశం ఇచ్చారు. పూర్తిగా మంగళం పాడేశాడు అన్నమాట. జీవితంలో వాళ్ళ చెప్పులు తీసి వాళ్ళు లెంపలు వేసుకున్నట్టు మొత్తం సరైన గుణపాఠం నేర్పాడు. కనుక ఇప్పుడు ఏంటంటే ఒక నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, మిగతా వాళ్ళకు కూడా భయం, ఆందోళన, భవిష్యత్తు ఎలా ఉంటుందో, రాజకీయ భవిష్యత్తు ఇంకా ఎలా ఉంటుందో అనేటువంటి ఒక స్పష్టత లేకుండా గోచరంగా అంధకార బంధురంగా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఇష్టంగా ఎంచుకున్నారు ప్రజలు, అలాగే ప్రజలే విమర్శలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇన్ని విమర్శలు వస్తున్నందుకు సార్ మరి ఇంకా ఫర్దర్ గా ప్రజలకి ఇంకేమైనా చేసేది ఉందంటారా? అవును, ప్రజలకు ఏం చేస్తారు? చేయడం డబ్బు ఉండాలి కదా. ఇక్కడ ఖజానాలో డబ్బు లేదు. నీకు అర్థమైందా? ఇప్పుడు ఉన్నావు నువ్వు, మీ నాన్న ఏదో 10,000 రూపాయలు నీకు ఇచ్చాడు. 10,000 రూపాయలు అంటే ఎంత? ఒక 2 నెలలో 3 నెలలో వస్తాయి. మరి నువ్వు ఎలా బతుకుతావు? నేను బతికేస్తాను నాన్నంటే మేము నమ్మేస్తాము. అప్పుడు ఏం చేయాలి? డబ్బులు సంపాదన అంటే నీ తాలూకు శ్రమని డబ్బుల రూపంలో మార్చాలి. నెలకు 5,000 10,000 ఎంతో ఇచ్చినట్టయితే అప్పుడు చెప్పవచ్చు, నాన్న 12 మాసాలు బతికేస్తాను, నాకేం లేదు, నాకు 10,000 వస్తుంది, 6,000 హాస్టల్ పోయినా 4,000 మిగులుతుంది, నా గురించి మీరు భయపడద్దంటే దానికి అర్థం ఉంటుంది. అసలు డబ్బులు లేవు, నీకు అవకాశం లేదు. జీతాలేమో 5వ తారీఖు 6వ తారీఖు వరకు ఇవ్వటం లేదు. పెన్షన్ ఏమో 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు వరకు ఇవ్వటం లేదు. జీతాలు డబ్బులు ఇస్తే గవర్నమెంట్ భూములు అన్ని అమ్మేస్తున్నాడు. ఎలా ప్రజల్ని ఆదుకుంటాడని ఎవరుకుంటుంది నమ్మకం? నా జేబులో డబ్బు నడితే చేస్తాను, నా ఖజానాలో డబ్బు ఉంటే చేస్తాను, డబ్బులు అయితే చేస్తాను. వాళ్ళకి ఫ్యాక్టరీలు ఉన్నాయా? ఫ్యాక్టరీలు లేవు. సాఫ్ట్వేర్ ఉందా? సాఫ్ట్వేర్ లేదు. ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు నాయుడు తాలూకా వ్యవహారం వలన సుమారు 70,000 కోట్ల రూపాయలు నెలకు వస్తున్నాయి. అవన్నీ ఏం చేస్తున్నారంటారు? తెలంగాణలో వాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు తాలూకు ఆ విధంగా డెవలప్ చేయబట్టి, సంపద సృష్టించబట్టి 70,000 కోట్లు వస్తుంది కనుక తెలంగాణ హాయిగా బ్రహ్మాండంగా పరిపాలించుకుంటున్నారు అన్నమాట వాళ్ళు. ఈరోజు తెలంగాణ చీఫ్ మినిస్టర్ చూసారు ఎంత మాట అన్నాడు. ఆ ప్రైమ్ మినిస్టర్ మీద కూడా ఛాలెంజ్ చేశాడు, మీరందరూ రండి, మీ ఖర్చులు నేను పెట్టుకుంటా అన్నాడు. మరి అంత డబ్బు ఎలా వచ్చింది దానికి? ఇప్పుడు ఎక్కడ డబ్బైనా ఆ రాష్ట్రం మీద తీసుకున్న డబ్బే కదా. మరి అదే మాట జగన్మోహన్ రెడ్డి అడగలనా? డబ్బు ఉందా? ఏమీ లేదు. అందువల్ల గుండు అన్నమాట. ఏమైనా అవకాశం ఉన్నాడైతే పరిపాలనలోకి వస్తాడా? రావచ్చు. అది డబ్బు ఉంది కానీ డబ్బు ఖర్చు పెట్టి వస్తాడంటే చాలా కఠినంగా ఉంటుందన్నమాట. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరీ ఒక వెర్రి సన్నాసులు అయితే ఓటేస్తారు. అంత వెర్రోడు కాదు, చాలా తెలివైన వాళ్ళు. కనుక ఈసారి ఎంపిక చాలా బాగుంటుంది అన్నమాట. అంటే అప్పటికి ఇప్పటికీ తేడా అంటే పెద్ద గుళ్ళలాగా అప్పుడు ఉన్నాడు. ఇప్పుడు కోరలు తీసినటువంటి మామూలుగా కాళ్ళు తన్నేసి కాటికి ఒక ఉంటుంది కదా, డొక్కగా డొల్లుగా